హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే నేను వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నా గురించి నా పేరు వంశీ, నా ఏజ్ 20, కుక్కటిపల్లి జగదిగూడలో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ థాట్ ఎట్లా వచ్చిందో మీకు తెలియాలి. ఎట్లా మనం జనరల్గా మనము కాలేజీలలో చూసుకుంటాం. ఇప్పుడు ఇంటర్ బీటెక్ సంథింగ్ ఏదో కాలేజ్ అయితే ఉంటారు. చిన్న చిన్న ఏజ్ నుంచి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో మనకి ఇంత ఏజ్ వచ్చింది అసలుకి మన కాలేజ్లో ఒక్కరంటే ఒకరు దొరకలేదు. ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరు యూట్యూబర్ కానీ ఎవరు సంథింగ్ ఎవరు కూడా దొరకలేదు. నేను మా ఫ్రెండ్స్లో ఎత్తుకున్నాను, మా ఫ్రెండ్స్ లో కూడా ఇవ్వలేదు, మా క్లాస్ లో ఇవ్వలేదు. నా సరౌండింగ్స్ లో చాలా చూసిన, ఎక్కడ లేదు. వాళ్ళ వీళ్ళు ఎందుకు చూడడం, వాళ్ళ వీళ్ళకి ఎందుకు చెప్పడం, అదేదో నేనే తీస్తే అయిపోతుంది అనేసి నేనే స్టార్ట్ చేసే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటా చేయాలి అనుకుంటున్నా. మరి ఏమంటారు, మీ సపోర్ట్ కూడా ఉండాలి. మొత్తం మీ సపోర్ట్ వల్లనే అవుతుంది మొత్తం. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే చెప్పినానో ఛాలెంజెస్ అనుకుంటా, నేను ఆ ఛాలెంజ్ చేసే ముందు పోలింగ్ పెడతాను ఇన్స్టాగ్రామ్ లో. దానికి ఎంత ఎవరైతే ఎక్కువ రేటింగ్ చేస్తారో అది పక్క ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తా. అది 1 or 2 days లో పక్కా ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. ఇప్పటికైతే కాలేజ్కి వెళ్తాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను బండి మీద. మా కాలేజ్ చూపిస్తా పదండి. పేరుగట్ట నుంచి మా కాలేజ్ దగ్గరికి అయితే బస్ రూట్ అయితే 38 kilometers ఉంటుంది, బైక్ రూట్ అయితే 31 kilometers. సో బైకింగ్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతా, 1 hour 1.5 hours వెళ్ళిపోతా. ఓకే, మా కాలేజ్ చూపిస్తా పదే అనమాట. మా కాలేజ్ ఇన్షర్ట్ వేసుకొని ఐడి కార్డ్ అయితే బాబాయ్ ఐడి కార్డ్ అసలు దొరకలేదు. ఒక్క నిమిషం అసలు గుండె అయిపోయింది. నెక్స్ట్ జీప్ ఓపెన్ చేసి చూస్తే కానీ అప్పుడు కొంచెం కూల్ అయినా అసలుకి. లేకపోతే నా పని అయిపోయేది, మళ్ళీ రిటర్న్ ఇంటికి. ఇంకా మంగళసూత్రం వేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయిన లోపలికి. ఇదే మా కాలేజ్ మొత్తం ఎట్లుంది చూడండి అసలుకి. అదనమాట మా కాలేజ్. ఫస్ట్ దానిలో ఉంటుండే కానీ ఇప్పుడు దాంట్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి ఏదో బ్లాక్లో వేసారు. డిప్లొమా బ్లాక్. క్లాస్కి వెళ్దాం పద. అయితే బయోమెట్రిక్ ఆ బ్లాక్ వేసేసాను ఆల్రెడీ. వచ్చి ఒక్కరు కూడా రాలేదు కాలేజ్లో. ఫస్ట్ పర్సన్ ఇది ఒక్కరు రాలేగా. డోర్ ఇట్లుంటే ఇక్కడ డోర్లు ఎట్లా వేయాలి. ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో తెలియదు. ప్రతి ఒక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఒక్కొక్కటి అనేది దాటుకుంటూ ఉంటాను. ఈ వీడియోస్ సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటా, ఇవన్నీ వేసుకుంటా చదువుని కవర్సానికి మాత్రం అనుకోద్దు. చదువు కలిస్తే బాగుంటుంది. ఇప్పటికీ చాలామంది అనుకున్నారంట చేద్దాం మేము కూడా స్టార్ట్ చేద్దాం, ఛానల్ స్టార్ట్ చేసి కూడా వీడియోస్ అప్లోడ్ చేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నారంట. కానీ వాళ్ళకన్నా డేర్ రాలేదు, చేయలేదు. అంటే నేను ఇంకా ఫస్ట్ స్టెప్ వేసిన మెల్లమెల్లగా రావచ్చు. ఆల్రెడీ 2 years బ్యాక్ ఇంట్రెస్ట్ వచ్చిండే. ఆల్రెడీ ఒక వీడియో తీసిన, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. పబ్జీ చూడండి. అంటే అది తీయడం కారణం ఏంటంటే అప్పట్లో పబ్జీ ఆడ కూడా చాలామంది చనిపోవడం, చంపేయడం అట్లాంటి చేసేది కాబట్టి అట్లాంటి వీడియో థాట్ వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ కలిసి చేసినాం. అది ఎట్లా చేసినామో మాకు తెలియట్లేదు, కానీ అది ఒక మెమొరీ లాంటిది. ఇంకా అదే ఛానల్లో ఇప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేసుకుంటా అది కూడా మంచిగా వ్యూస్ రావచ్చు. మీ సపోర్ట్ అంటే ఏదైనా రావచ్చు. ఇప్పుడు 2 years బ్యాక్ వచ్చే ఇంట్రెస్ట్ మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం మీకు తెలుసు కదా, కాలేజీలో ఎవరు లేరు ఉన్నారంటే. మా క్లాస్లో ఒక పర్సన్ మెల్లగా వస్తుండు, మెల్లగా డెవలప్ అవుతుండు. ఇంకా మోటివేషన్ స్పీచెస్ తీసుకుంటా, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఏదో మనకు వచ్చిన థాట్ అయితే మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాను. సో అట్లా నేను కూడా నా థాట్స్, నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటా, నా ఇంప్లిమెంట్ చేసుకుంటా. నేను కూడా మంచి ఏదైనా చేద్దాం అనేసి 2 years బ్యాక్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇప్పుడు తెప్పించలే. చేస్తూనే ఉంటా. ఎక్కడ ఆగే దగ్గర ఇంకా మేడం వచ్చిందనమాట. ఇంకా అందరు వస్తారు. ఇంకా ల్యాబ్ స్టార్ట్ అయిపోయినాం. ఒక ఆన్లైన్ బుక్ పెట్టాలి, ల్యాబ్కి రావాలి. అందుకే వీడియో లేక ఇప్పించిండు. ఇదైతే వీడియో లేదు, అందరూ స్ప్లిట్ చేసుకున్నాం అనేసి. పెద్ద లాస్ కూడా. పవర్ బ్యాంక్ మిస్సింగ్. గుడిగా కనిపించకపోతే ఇంకా వేస్ట్. ఘోరంగా లేదు కానీ బయట పెట్టినా అడగట్లేదు. అయితే షూ వేసుకునేటప్పుడు అయితే ఉంది, మళ్ళా తినేటప్పుడు అయితే ఎక్కడ ఎన్నో అర్థం కాలేదు. అసలుకి ఎక్కడ మిస్ అర్థం కాలేదు. ఎత్తికి కనబడాలి. పవర్ బ్యాంక్ అయితే దొరికింది, లాస్ట్ బెంచ్లో ఉంది, మా క్లాస్లో ఉంది. ఒక్క నిమిషం అయితే గుండా అయిపోయింది. ఏదేమైనా కానీ లాస్ట్లో వచ్చిన మాత్రం ఎక్కడ రాదు.
నూర్బాయ్ అయితే టీం ఫామ్ చేస్తాడు క్రికెట్కి. ఏంద్రా ఇది గ్రీన్ మనీ అని ఫీల్ అవుతుండు అపాషం. ఇదైతే అసలు ఘోరంగా అసలుకి పవర్ బ్యాంక్ పోయింది అనుకోండి, మేము ఆడిపోయి ఆడక ఉరుకుంటూ పోయి మళ్ళీ ఇదాకా వచ్చిన అసలు ఘోరంగా అయిపోయింది. అయితే కానీ చూస్తే మాత్రం క్లాస్లో ఉంది పవర్ బ్యాంక్. క్లాస్ అయితే అయిపోయినాయి, మొత్తం స్పోర్ట్స్కి వచ్చినాం. క్రికెట్ అందరూ ఆడుతారు. ఇప్పుడు పొద్దు నుంచి మిస్ అయ్యి ఇప్పుడు వచ్చింది. ఆపోజిట్ టీం అయితే టాస్ గెలిచింది, వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, ఇంకా ఫీల్డింగ్ వేయాలి. బాగా ఎండాలి అసలు ఫీల్డింగ్ అంటే ఘోరం అసలు. క్రికెట్ అట్లా ఆడేసినాం. ఇడు 2వ ఓవర్ నుంచి ఆడుతున్నాను, ఒక్క బాల్ కొట్టలేడు. ఇంకా మ్యాచ్ అయిపోకుండాకే నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. ఎవరి మీద నెక్స్ట్ వీడియో చెప్తా. ఇప్పటికైతే వెళ్ళిపోతున్నా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే బాయ్ బాయ్. సరే మళ్ళీ చాలు నెక్స్ట్ వీడియో ఏమంటారా?